ఇక ముగ్గురు అఖిల భారత సర్వీస్ అధికారులను సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీబీ అనిల్ కుమార్ రెడ్డి, ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠం రెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరుల కార్పొరేషన్ ఎండీ నందకిషోర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ముగ్గురిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ముగ్గురు అఖిల భారత సర్వీస్ అధికారులను సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు సత్యాన్ని అడిగి మా ప్రతినిధిని తెలుసుకుందాం. సత్య, అఖిల భారత సర్వీస్ అధికారులు ఐఏఎస్లు సిసిఎస్ అధికారులను ముగ్గురిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు విడుదల చేశారు. వీరిలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటి వరకు ఓఎస్డీగా ఉన్నటువంటి పి అనిల్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీగా ఉన్న నీలకంఠారెడ్డిని, సాంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీగా నందకిషోర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరి ముగ్గురిని కూడా ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరిలో బి అనిల్ కుమార్ రెడ్డి పులివెందుల పాడ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఒక డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేశారు. దాంట్లోనే ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి పాడాని ఏదైతే క్రియేట్ చేశారో దాని అభివృద్ధికి సంబంధించి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు. ఓఎస్డీగా ఆయన్ను అక్కడి నుంచి విత్డ్రా చేయడం జరిగింది. జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకా నీలకంఠారెడ్డి ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్కాప్ ఉన్నారో ఆయన కూడా విత్డ్రా చేసి ఆయన కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మరో అధికారి నందకిషోర్ ముల్లంగిని కూడా ఐఏఎస్ అధికారి, ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి, వీసీ అండ్ ఎండి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఏదైతే అధికారిగా ఉన్నారో ఆయన్ను కూడా విత్డ్రా చేసుకుని ఆయన కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో భారీ ఎత్తున రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం, వాటికి కౌలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కూడా ఈ అంశాల్లో కూడా ముఖ్యంగా పాడా కావచ్చు, పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో ఈ రిన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో అనేక అనుమానాలు ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయమనడం ప్రస్తుతం అయితే సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. థాంక్యూ సత్య.